శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము తులారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. తులారాశి వారికి జూలై 31 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే తులారాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం తెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం. మన గురుగారి పేరు వచ్చి రామదాస్ పండిత్ గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9881559967. చాలా నమ్మకమైన గురుగారండి. ఈ గురుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్య ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి ఈ రోజున మీకు సర్వగ్రహాలు అనుకూలంగా అయితే ఉండబోతున్నాయని చెప్పుకోవాలి. మీకున్నటువంటి ఇబ్బందులు కూడా ఒక్కోటిగా తొలగిపోవడము రేపటి రోజున మీ కళ్ళారా చూస్తారు. అలాగే మీకు బాగా కలిసి వచ్చిన రోజుగా రేపటి రోజు చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా నుండి ఆగిపోయిన పనులు అయితే మీకు తప్పకుండా పూర్తవుతాయండి. మంచి శుభవార్త మీరు చేసినటువంటి పనులు వినేందుకు ఆస్కారం అయితే కనిపిస్తుంది. అలాగే కొన్ని మార్పులు అంటే మీరు చేసినటువంటి పనిలో కావచ్చు, లేదంటే మీ జీవితంలో కావచ్చు, కొన్ని మార్పులు అయితే మీరు తప్పకుండా చూస్తారు. అలాగే మీకు పట్టినటువంటి దరిద్రం కూడా తొలగిపోతుంది. తెలివితేటలతో ధైర్యంలో మీ రాశివారు చాలా ఎక్కువగా మంచి జ్ఞానాన్ని కలిగి ఉంటారు. ఏ పని చేసినా కూడా చాలా తెలివితో చేస్తారు. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోరు. అయితే మీరు ఏంటంటే కొందరిని నమ్మటం వల్ల విపరీతంగా మోసపోతూ ఉన్నారు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి మీరు ఎవరి మాటలు ఎక్కువగా నమ్మకండి. మీకు ఏదైతే చేయాలనిపిస్తుందో అది చేయండి. మీ మనసు ఏదైతే చెప్తుందో ఆ మాటనే మీరు నమ్మండి. ఎప్పుడు కూడా మిమ్మల్ని మోసం చేయనటువంటి వ్యక్తి ఎవరో తెలుసండి, మీ మనసు. కాబట్టి మీరు ఏదైనా చేయాలనుకుంటే తప్పకుండా ఖచ్చితంగా చేసేయండి. చేస్తారు కూడాను. మీ బలం ఏంటంటే మీకు తెలియదండి. ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకుంటున్నారు. కాబట్టి మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోకుండా మీకు మీరుగా మంచి సంకల్పాన్ని పెట్టుకోండి. మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, బాధలు తప్పకుండా తొలగిపోతాయనే సంకల్పంతో భగవంతుని ఆరాధించుకుంటూ ఉండండి. అయితే కొన్ని సందర్భాల్లో మీకు ఎదురయ్యేటువంటి కష్టాలు ఏమిటంటే మీకు మీరుగా కొని తెచ్చుకునేవి. ఎందుకంటే అప్పుల బాధలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, డబ్బు పరంగా కావచ్చు, ఇలా మీకు ఏదైనా కొన్ని సమస్యలు అయితే ఇంట్లో అంటే ప్రశాంతమైన వాతావరణం లేక మీ మనసు కూడా ఎప్పుడు ప్రశాంతత లేక విపరీతమైనటువంటి ఒత్తిడికి లోనవుతూ ఉంటుంది. క్షణాలు కూడా లేకపోలేదు. గతంతో పోల్చుకుంటే మీకు రాబోయేటువంటి రోజుల్లో అంతా కూడా బాగుంటుందండి. ఎందుకంటే ఇంట్లో కూడా సంపదలు పెరుగుతాయి. కొన్ని సందర్భాలు మిమ్మల్ని భగవంతుడు కొంచెం బాధపెట్టినటువంటి మాట వాస్తవమే. అయితే భగవంతుడు పెట్టాడని చెప్పి అనుకోవడం మాత్రం మీ మూర్ఖత్వం అవుతుంది. అది కాలం పెట్టినటువంటి పరీక్ష. మీరు చేసుకున్నటువంటి కొన్ని పనుల వల్ల మీకు మీరుగా ఎదుర్కొన్నటువంటి పరీక్షలను కూడా ఎదుర్కొంటే, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మీ ప్రవర్తన ఒకలాగా, అనుకూలంగా లేనప్పుడు మీ ప్రవర్తన ఒకలాగా ఉంటుంది. అంటే మీ యొక్క వైఖరిని, మీ యొక్క ధోరణి తప్పకుండా మీరు పూర్తిగా మార్చుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మీకు అన్ని విధాలుగా కూడా భగవంతుడు సహాయం చేసినప్పుడు భగవంతుడు చెప్పి ఆయన్ను విస్మరించకుండా ప్రతినిత్యం కూడా పూజలు చేసుకోవడము, ఆయనకు అన్ని రకాల నైవేద్యాలు చేసి పెట్టడం, విపరీతమైనటువంటి పూజలు, వ్రతాలు చేయడం ఇటువంటివి చేస్తున్నారు. మీకు కొంచెం ఏదైనా ఒక రకంగా అనుకూలంగా లేని క్షణంలో భగవంతుని దూషించడము, అలాగే మీరు ఏదైతే అంటే మీరు చేయాలనుకున్నటువంటి ప్రతి పనిలో కూడా మీకు ఏదైనా విపత్తు ఎదురైనా, లేదంటే ఆ పని సజావుగా సాగకపోయినా అన్నిటికీ కూడా కారణము భగవంతుడు అని చెప్పి భగవంతుని దూషించడము, ఇటువంటివన్నీ కూడా మీకు కొన్ని ఎదురు చెబ్బలు తగలడం అనేది కూడా సహజంగా జరుగుతూ వస్తున్నాయి. కాబట్టి భగవంతుడిపై ఎప్పుడు కూడా అపారమైనటువంటి నమ్మకాన్ని ఉంచండి. మీరు ఏం చేసినా కానీ మీకు ఏదైనా ఒక రూపాయి కలిసి వచ్చిందనుకోండి, అందులో ఒక పావలైనా కానీ భగవంతుని యొక్క ఆరాధనకు ఉపయోగించండి. అందులో మీకు ఎవరైనా కానీ నిజంగా సహాయం కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయాన్ని అందివ్వడానికి మీరు చేయవలసినంత సహాయం అందివ్వండి. బేసిక్గా ఈ రాశివారు ఏదైనా కానీ ఎవరికైనా సహాయం చేయడంలో ముందంజలో ఉంటారండి. అయితే మీకు వచ్చినటువంటి ఒక రూపాయలైనా, ఒక పావలైనా సరే ఎదుటి వారికి సహాయంగా ఉండేటట్లుగా మీరు ముందడుగు వేస్తే ఆ రూపాయి 10 రూపాయలు అవుతాయి. మీ ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. ఇక ఈ రాశిపరంగా రేపటి రోజున విద్యార్థులకు చాలా బ్రహ్మాండం కలిసి వస్తుంది. మీ కళ నెరవేరబోతుంది. మంచి స్థాయికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులు కూడా మీకు ఉన్నటువంటి అన్ని ఇబ్బందులు తొలగిపోతాయండి. మంచి లాభాలు కనిపిస్తున్నాయి. మీ కుటుంబంలో అందరూ సంతోషంగా ఉండడం చూస్తారు. ఉద్యోగస్తులకు త్వరలోనే జీతాలు పెరుగుతాయి.
అవుతాయి. మంచి ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారో అటువంటి వారికి త్వరలో ఉద్యోగం కూడా లభిస్తుంది. ఇక ఈ రాశి వారికైతే జాలిగుణం అనేది అధికంగా ఉంటుందండి. ఆపదలో ఉన్న వారికి తప్పకుండా సహాయం కూడా చేస్తారు. అనుకుంటే వారి కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ కష్టం వచ్చినా తోడుగా ఉంటారు. జీవితంలో డబ్బును బాగా సంపాదించాలని చెప్పి మీరు అనుకున్నారు కాబట్టి ఆ సంకల్పం కోసం మీరు మరింత ఎక్కువగా శ్రమ చేయాల్సి ఉంది. మీకు పెద్ద కోరికలు అనేవి ఏమీ లేవు, కానీ ప్రశాంతమైన మనసు కలిగి ఉంటే చాలండి. భగవంతుడు మాకు ఉన్న దానిలో సంతృప్తిగా ఆనందంగా జీవించే విధంగా అవకాశం ఇస్తే చాలని చెప్పి అనుకుంటూ ఉన్నారు. అయితే మీరు భగవంతుని ఏ విధంగా అయితే మీకు ఒక రూపాయి ఇచ్చాడో ఆ రూపాయిని జాగ్రత్తగా చేసుకోండి. అందులో మీరు ఏదైనా కానీ సహాయం చేయగా మీ ఖర్చులకు పోగా ఏదైనా ఒక్క రూపాయి అయినా వెనకేసుకునేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉండండి. ముందు రోజుల్లో మనకు ఏ అవసరమైనా కానీ చెప్పిరాదండి. కాబట్టి మనం ఏదైనా కానీ ఒక రూపాయిని జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మీరు రేపటి రోజున శివ పూజ చేసుకోండి. దగ్గరలో ఉన్నటువంటి శివాలయాన్ని సందర్శించండి. మీకున్నటువంటి చిన్నపాటి అడ్డంకులు కూడా రేపటి రోజున తొలగిపోతాయి. మరిన్ని శుభవార్తలు మీరు వినేందుకు ఆస్కారం కనిపిస్తుంది. మనకు ఒక్కొక్క రోజు ఒక్కో రకంగా ఉంటుందండి. మనకు అనుకూలంగా ఉండాలనుకున్నప్పుడు ప్రతికూలంగా మారుతుంది. మనం ప్రతికూలమైన సమయం ఏమో అని చెప్పి భయపడుతూ ఏదైనా ఒక పనిని చేయాలా వద్దని చెప్పి ఆలోచిస్తూ ఉన్నటువంటి క్షణంలో మనం కనుక అన్ని విధాలుగా భగవంతుడిపై భారం వేసి మన పని మనం జాగ్రత్తగా సజావుగా సాగించుకుంటూ వెళ్తే మాత్రము అందులో తప్పకుండా విజయం అయితే కనిపిస్తుంది. అలాగే రేపటి రోజున మీకు ఏదైతే ప్రతికూలమైన సమయం ఉంటుందో ఆ సమయంలో మీరు కేవలం శివనామస్మరణ చేసుకోండి. మీరు ఎంత బిజీలో ఉన్నప్పుడు కూడా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పలకడం పెద్ద కష్టమేం కాదండి. కాబట్టి ఓం నమ శివాయ అనే ఈ నామాన్ని ప్రతినిత్యం కూడా పఠించుకోవడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా రేపటి రోజున విశేషమైనటువంటి రోజు కాబట్టి, గురువారం కాబట్టి చక్కగా మీరు దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళి దత్తాత్రేయుని దగ్గర ఒక దీపం వెలిగించుకొని ఆ నానబెట్టిన శనగల నైవేద్యం పెట్టడం వల్ల మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. అలాగే రేపటి రోజున ఎటువంటి టెన్షన్స్ లేకుండా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. కుటుంబ పరంగా కూడా రేపటి రోజున మీరు మరిన్ని శుభవార్తలు వింటారండి. అయితే కుటుంబంలో ఉన్న వారందరితో కలిసి మంచిగా కాసేపు టైం స్పెండ్ చేయడము, చాలా రోజుల తర్వాత వారితో కాసేపు ఏదైనా ముచ్చట్లు పెట్టడము, అలాగే మీకు ఇష్టమైనటువంటి వంటలు చేయించుకొని తినడము ఇటువంటివి జరుగుతాయి అన్నమాట. బయట ప్రయాణాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి, కానీ జాగ్రత్తగా ఉండండి. ఇక ఉద్యోగంలో మీరు ఏదైతే చేస్తున్నారో ఆ ఉద్యోగంలో మంచి పేరు ప్రతిష్టలు గడిస్తారు. సమాజంలో మీ యొక్క గౌరవ మర్యాదలు మరింత ఎక్కువగా రెట్టింపు అయితే అవుతాయి. అలాగే మీతో పనిచేస్తున్న వారి యొక్క తీరును కొంచెం అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే మీ ద్వారా ఏదైనా పనిని కొంచెం వారు మేము చేసాము అనేటువంటి పై అధికారుల దగ్గర ప్రశంసల వర్షాన్ని పొందడానికి తప్పకుండా వారు మీ ద్వారా మీకు తెలియకుండానే మీ పనిని వారు చేశామని చెప్పి వారి దగ్గర ప్రశంసలు పొందేందుకు రెడీగా ఉన్నారు. కాబట్టి అటువంటి వ్యక్తులను తప్పకుండా కనిపెట్టి అటువంటి వ్యక్తులకు ఏది కూడా అంటే మీరు చేసినటువంటి పని పట్ల వారికి అప్పగించకుండా మీ పని మీరు సజావుగా సాగించుకోండి. మీకు తెలిసినంత నాలెడ్జ్ అలాగే మీకున్నటువంటి జ్ఞానము మరెవరికి కూడా లేదని చెప్పి తెలుసుకోండి. కాబట్టి మీరు చేయవలసినటువంటి స్వయంకృత అపరాధాన్ని మీకు మీరుగా తెచ్చుకోకుండా మీరుగా మీ పనిని చక్కగా సాగించి ముందుకు మీరు పై అధికారుల ప్రశంసలను మీ పనిని మీరు చేశారని చెప్పి ఒక మాట చెప్పండి. దాని ద్వారా కూడా ఆ పనిని ఎవరైతే చేశారనేది మీ యొక్క పై అధికారులు గుర్తిస్తారు. అదేవిధంగా ఇక రాబోయే రోజుల్లో కూడా ధనలాభాలు అనేవి ఈ రాశి పరంగా ఎక్కువ కనిపిస్తుందండి. మరి తెలుస్తుందా అండి తులారాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపు చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.